ఓం నమ శివాయ. ఇదే పంచాక్షరి మహామంత్రం. ఇది యజుర్వేదం రుద్రాధ్యాయంలో ఉంది. అన్ని కోర్కెలను నెరవేర్చే కల్పవృక్షం ఈ మహామంత్రం. దీని ఉచ్చారణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞాన ప్రాప్తి కలుగుతాయి. ఈ మంత్రంలో ఓంతో సహా 6 అక్షరాలు ఉన్నాయి. ఓం అనేది ప్రతి మంత్రానికి మొదటిలో ఉంటుంది. కాబట్టి దాన్ని వదిలి లెక్కిస్తే 5 అక్షరాలే అవుతాయి. ఓంకారం అనేది మంత్రానికి శిరస్సు లాంటిది. ఏ మంత్రాన్ని అయినా ఓంకారపూర్వకంగానే ఉచ్చరించాలి. మంత్రానికి లేదా భగవన్నామానికి అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్చరిస్తే తగినంత ఫలితం లభిస్తుంది. ఒకసారి శివభక్తుడైన సానంద గణేశ మునివర్యులు యమలోకానికి వెళ్లారు. యమధర్మరాజు మునీంద్రునికి నమస్కరించి వచ్చిన కారణాన్ని అడిగాడు. తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పాడు. తన లోకంలో నరక యాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆయనకి చూపించాడు. ఆ మునీంద్రునికి వారిపై కనికరం కలిగింది. ఓ జనులారా, ఇదిగో ఓం నమ శివాయ అని ఉచ్చరించండి. మీ యాతనలు అన్నీ పటాపంచలవుతాయి అని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు. దీంతోటి వారికి నరక విముక్తి లభించి అంతా కైలాసం చేరుకున్నారు. ఆ మునీశ్వరుడు వారికి పంచాక్షరి మంత్రానికి అర్థాన్ని చెప్పలేదు. కానీ భక్తితో ఉచ్చరించినంత మాత్రానే వారికి కైలాసం లభించింది. అర్థయుక్తంగా ఉచ్చరిస్తే అధిక ఫలం లభిస్తుంది. ఓం అంటే శంకర గీతా భాష్యం ప్రకారం ఈశ్వరునకు తాను దాసుడు అని భావించి అతని సేవ కోసమే తాను ఉన్నానని నిశ్చయించి కర్మ ఫలాన్ని అతనికి అర్పించటమే జీవుడి కర్తవ్యం. ఇదే ఓంకారం విశేషార్థం. ఈ అర్థాన్నే పంచాక్షరి కూడా తెలియజేస్తుంది. ఈశ్వరార్పణ బుద్ధితోటి కర్మలు చేయడమే మానవుడి విద్యుక్త ధర్మం. ఇది పంచాక్షరికి కర్మయోగపరమైన రహస్యార్థం.